వరంగల్ ఫోర్ట్ కాకతీయ కళాతోరణాలు, శిల్పాలు, రాతి కట్టడాలు పెట్టింది పేరు కాకతీయ రాజులు. మనము వరంగల్ ఫోర్ట్కి ఎంట్రీ కాగానే 4 భారీ కాకతీయ తోరణాలు కనపడతాయి. వరంగల్ ఫోర్ట్ పక్కకే ఏకశిలా గుట్ట అంటే ఒక పెద్ద రాయి గుట్టగా ఏర్పడింది. ఆ గుట్టపై నుంచి చూస్తే ఓల్ వరంగల్ మొత్తం మనం చూడవచ్చు. అలాగే దగ్గరలో కుష్ మహల్ మ్యూజియం, ఇందులో కాకతీయ శిల్పాలు చూడవచ్చు. కాకతీయులు శత్రువుల నుంచి రక్షణ కోసం రాతి కట్టడాలు, మట్టి కట్టడాలు చాలా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఫేమస్ ఏమిటి అంటే భూగర్భంలో టెంపుల్ ఉండడం. 1000 స్తంభాల గుడి హన్మకొండ నడి ఒడ్డున 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగా ఈ టెంపుల్కు 1000 స్తంభాల గుడిగా పేరు వచ్చింది. ఈ టెంపుల్లో శివుడు, విష్ణువు, సూర్యుడు పూజలు అందుకోవడం వల్ల త్రికుటాలయంగా పిలుస్తారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజున భక్తులు చాలా మంది దర్శించుకుంటారు. 1000 స్తంభాల గుడిని కాకతీయ రాజులు శాండ్ బాక్స్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా 1000 స్తంభాల గుడి ఉంటుంది. భద్రకాళి టెంపుల్ తెలంగాణలోని శక్తిపీఠాలలో ఒకటి. భక్తులు కోరిన కోరికలు తీర్చి అమ్మగా మొక్కుతారు. భద్రకాళి టెంపుల్ పక్కనే భద్రకాళి చెరువు, చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి. వరంగల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే వెళ్తారు. ఈ టెంపుల్ 2వ పులకేశి చాణక్యరాజు తన విజయాన్ని గుర్తుగా నిర్మించాడు. వీడియో చూసేవాళ్ళు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కామెంట్ బాక్స్లో భద్రకాళి శరణమ్మ అని టైప్ చేయండి. తెలంగాణలో మల్దీవ్స్లా కనిపించే లొకేషన్ ఉంది అంటే నమ్ముతారా? ఇదే మన లక్నవరం చెరువు. చుట్టూ కొండలు, చల్లని గాలి, బ్లూ వాటర్, చిల్లింగ్ అవ్వడానికి బోటింగ్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే అసలు తెలంగాణలో ఉన్నామా లేకపోతే ప్యారిస్ కంట్రీలో ఉన్నామా ఉన్నట్లు అనిపిస్తుంది. బెస్ట్ సీజన్ ఫర్ విజిట్ రైనీ సీజన్. ఫ్యామిలీతోనైనా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తోనైనా వెళ్ళొచ్చు. మీకు లక్నవరం చెరువులాగా కనిపించే మంచి లొకేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. బొగతా వాటర్ ఫాల్స్ తెలంగాణలోనే మినీ నయగరా అంటే బొగతా వాటర్ ఫాల్స్ అని ఎవరికైనా తెలుసు. లొకేషన్ ఇక్కడ చీకుపల్లి విలేజ్, వాజేడు మండల్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అడవుల మధ్యలో దాగి ఉన్న రహస్యమైన వాటర్ ఫాల్స్. వరంగల్ నుంచి అయితే 130 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి అయితే 329 కిలోమీటర్స్. వర్షాకాలంలో అయితే బొగతా జలపాతం అసలు మరో లెవెల్. ఫ్రెండ్స్తోనైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతోనైనా వెళ్ళొచ్చు. ఫొటోస్, వీడియో తీసుకోవడానికి నెక్స్ట్ లెవెల్. రామప్ప టెంపుల్ ప్రపంచాన్ని షేక్ చేసిన తెలంగాణ రామప్ప గుడి అద్భుతాలు ఏంటో తెలుసా? వరల్డ్ హెరిటేజ్ సైట్లో యునెస్కో గుర్తించింది. ప్రపంచంలోనే మన తెలంగాణలోని రామప్ప టెంపుల్ వారసత్వ హోదా పొందడం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే ఎన్ని భూకంపాలు వచ్చినా గుడి కూలిపోకుండా శాండ్ బాక్స్ టెక్నిక్ అయితే వాడారు. దట్ ఈజ్ కాకతీయ ఇంజనీర్. మరో స్పెషల్ ఏంటో తెలుసా? రామప్ప గుడిలో నీటిలో తేలియాడే ఇటుకలు. అంతేకాకుండా ఫ్రెండ్స్, సన్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది కదా, అది స్తంభం పైన పడినప్పుడు స్తంభం పైన రిఫ్లెక్ట్ అయ్యి గర్భగుడిలోని శివలింగం పైన పడేలా వీళ్ళైతే టెక్నిక్ అయితే యూజ్ చేశారు కాకతీయులు. ఎంత అద్భుతంగా చెప్పవచ్చు అంటే ఇక్కడ స్తంభాల నుంచి, అందులో హోల్ నుంచి మనం థ్రెడ్ కూడా తీయవచ్చు. 800 ఏళ్లుగా ఎండిపోని పాకాల చెరువు దట్టమైన అడవుల మధ్యలో కాకతీయులు కట్టించినారు. పాకాలలో వన్యప్రాణులు, సరస్సు చుట్టూ మొసళ్ళు, నక్కలు, ఎలుగుబండ్లు, జింకలు వంటివి చూడవచ్చు. వరంగల్ నుంచి 50 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 195 కిలోమీటర్స్